చెప్పు స్వప్ని. ఎలిజా అంతలా అడుగుతుంది కదా, ఐఫిల్ టవర్ చూడటానికి వెళ్దామా అని స్వప్నిక వైపు తిరిగి ప్రేమగా అడుగుతాడు విజయ్. అప్పుడు స్వప్నిక ఏమని ఆన్సర్ ఇస్తుందో, దానికన్నా ముందు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. విజయ్ వణుకుతున్న చేతులతో ఆ ఫైల్ నెక్స్ట్ పేజీ తిప్పుతాడు. అక్కడ ఒక పెద్ద ఇంటర్నేషనల్ సిండికేట్ గ్రూప్ కి సంబంధించిన లోగో, కొన్ని సీక్రెట్ ఈమెయిల్స్ ప్రింట్ చేసి ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ చదువుతూ ఉంటే విజయ్ కళ్ళు ఒక్కసారిగా పెద్దవవుతాయి. అతని ముఖంలో ప్రశాంతత మాయమై ఒక రకమైన సీరియస్నెస్ వచ్చేస్తుంది. ఆశ్చర్యంగా వాయిస్ తగ్గించి, స్మిత్, ఏంటిది? ఈ ఇంటర్నేషనల్ సిండికేట్ గ్రూప్ నా బిజినెస్ పవర్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటని ఎంక్వైరీ స్టార్ట్ చేసిందా అని అడుగుతాడు విజయ్. స్మిత్ చాలా గంభీరంగా తల ఊపుతూ, అవును రాయ్, నువ్వు విక్రమ్ రాయ్ పేరుతో గ్లోబల్ మార్కెట్ని ఎలా రూల్ చేస్తున్నావో, అసలు నీకు ఇంత పవర్ ఎక్కడి నుండి వస్తుందో అని వాళ్ళు గత కొన్ని నెలలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీలో వాళ్లకు ఒక షాకింగ్ నిజం తెలిసింది అని అంటాడు. ఫైల్లోని లైన్స్ చూస్తూ శ్వాస బిగపట్టి, అంటే వాళ్ళకి అని ఆగిపోతాడు విజయ్. ఎస్, 5 ఏళ్ల క్రితం డానియల్పై నువ్వు చేసిన ఏటాక్లో విజయ్ చనిపోలేదని, ఆ విజయే ఇప్పుడున్న విక్రమ్ రాయ్ ఇద్దరు ఒక్కరేనని ఆ సిండికేట్ గాళ్లకు తెలిసిపోయింది రాయ్. ఆ ఫైల్లో ఉన్న లాస్ట్ పేజీ చూడు. నీ పాత విజయ్ ఫోటో, ఇప్పటి నీ విక్రమ్ రాయ్ ఫోటోలు పక్క పక్కనే పెట్టి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు అని అంటాడు స్మిత్. విజయ్ ఆ పేజీ తిప్పి చూస్తాడు. అతని పాత రూపం, ఇప్పటి రూపం రెండింటిని మ్యాచ్ చేస్తూ సిండికేట్ రాసిన రిపోర్ట్ అక్కడ కనిపిస్తుంది. అది చూసి విజయ్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోగా, ఇప్పటి వరకు తన నిజం ఎవరికి తెలియదో అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు అది శత్రువుల చేతికి చిక్కింది. ఏదో ఆలోచనలో మునిగిపోయిన విజయ్ని చూస్తూ, రాయ్, రిలాక్స్. నిన్న నీ మీద అటాక్ చేసిన భరత్ గాడికి కానీ, ఇండియాలో ఉన్న నాగిరెడ్డికి కానీ నువ్వే విజయ్ అన్న నిజం ఇంకా తెలియదు. ఈ నిజాన్ని ఇంటర్నేషనల్ సిండికేట్ హెడ్ మార్కోస్ కావాలని వాళ్ళకు తెలియకుండా దాచాడు అంటూ విజయ్కి సిగరెట్ ని ఆఫర్ చేస్తాడు స్మిత్. అతను ఒక ఇంటెన్స్ లుక్ ఇస్తూ ఆ సిగరెట్ వెలిగించి, నాకు తెలుసు స్మిత్, మార్కోస్ ఆ నాగిరెడ్డి గాడికి ఈ విషయం ఎందుకు చెప్పలేదో నాకు ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. సిండికేట్ టార్గెట్ ఏంటంటే, నాగిరెడ్డి కంటే ముందే స్వప్నిక వాళ్ళ నాన్న అమరీందర్ మామయ్య కనిపెట్టిన ఆ సీక్రెట్ మెడికల్ ఫార్ములాని తమ సొంతం చేసుకోవడమే కదా అని అంటాడు. రాయ్, నీకు ఈ ఫార్ములా గురించి, సిండికేట్ దందా గురించి ముందే తెలుసా అని ఆశ్చర్యంగా అడుగుతాడు స్మిత్. విజయ్ ఒక నవ్వు నవ్వి గంభీరమైన గొంతుతో, మర్చిపోయారా స్మిత్? వెనుకబడిన దేశాల నుండి అమాయకులను ఉద్యోగాల పేరుతో మోసం చేసి విదేశాలకు రప్పించడం, వాళ్ళకు బలవంతంగా రకరకాల హార్మోన్ డ్రగ్స్ ఇచ్చి జెండర్ మార్చేసి బ్రోతల్ హౌసెస్, అదే వ్యభిచార గృహాల్లోకి దింపడం. ఈ అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా గురించిన గుట్టును నేను ఎప్పుడూ రట్టు చేశాను. న్యూయార్క్ లో నేను ఆ డానియల్ గాడి బేసులోకి దూరి వాడిని నడి రోడ్డు మీద వేటాడిన మొదటి ఎటాక్ నీకు గుర్తుందా? ఆ ఎటాక్ వల్లే కదా ప్రపంచానికి అసలు ఇలాంటి ఒక నరకం నడుస్తుందనే నిజం తెలిసింది. ఆ రోజే నేను ఈ సిండికేట్ నడిపే మార్కోస్ గడికి లైఫ్ లాంగ్ బద్ద శత్రువయ్యాను అని గుర్తు చేస్తాడు. అవును రాయ్, కరెక్ట్. కానీ 5 ఏళ్ల క్రితం నువ్వు డేనియల్ ఎంపైర్ని ముక్కలు చేయడం వల్లే సిండికేట్కి వేల కోట్ల లాస్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ లింక్ ఎక్కడ కుదిరిందంటే, అమరీందర్ గారు కనిపెట్టిన మెడిసిన్. ఈ మాఫియా ఇచ్చే డ్రగ్స్ వల్ల పాడైపోయిన హార్మోన్లను మళ్ళీ నార్మల్ స్థితికి తెచ్చేస్తుందా డ్రగ్. ఈ ఒక్క మెడిసిన్ గనుక మార్కెట్లోకి వస్తే మార్కోస్ గాడి టోటల్ దందా పూర్తిగా క్లోజ్ అయిపోతుంది అని అంటాడు స్మిత్. విజయ్ కళ్ళు చిన్నవి చేసి ఆలోచిస్తూ, అంటే 5 ఏళ్ల క్రితం ఆ ఏటాక్లో నేను చనిపోయానని నాగిరెడ్డి తన కొడుకు ఆకాష్ ద్వారా స్వప్నికను లొంగ తీసుకుని ఆ 2,000 కోట్ల ఆస్తితో పాటు అమరీందర్ మామయ్య కనిపెట్టిన ఆ ఫార్ములాని కూడా డిస్ట్రాయ్ చేయొచ్చు అని మార్కోస్ ప్లాన్ చేశాడు. కానీ మామయ్య ఆ ఆస్తిని, ఫార్ములా పేపర్స్ ని నా భార్య స్వప్నిక పేరు మీద, నా కొడుకు రాజ్ పేరు మీద రాసేశాడు అని అంటాడు. ఎగ్జాక్ట్లీ రాయ్.
ఇప్పుడు ఆ ఫార్ములా పేపర్స్ అన్ని స్వప్నిక దగ్గరే ఉన్నాయి. అందుకే మార్కోస్ నిన్ను కాకుండా స్వప్నికని టార్గెట్ చేయబోతున్నాడు. నువ్వే విజయవని నాగిరెడ్డికి తెలిస్తే వాడు నిన్ను చంపడానికి ట్రై చేస్తాడు. కానీ మార్కోస్కి అది ఇష్టం లేదు. వాడు నిన్ను విక్రమ్ రాయలనే ఉంచి నీ ద్వారానే స్వప్నిక దగ్గర ఉన్న ఆ ఫార్ములాని 2000 కోట్ల ఆస్తిని లాక్కోవాలని చూస్తున్నాడు అని అంటాడు స్మిత్. విజయ్ కళ్ళు చిన్నవి చేసి స్మిత్ వైపు చూస్తూ, ఇదంతా ఓకే స్మిత్, కానీ మార్కోస్ నన్ను చంపకూడదనుకుంటే నిన్న రాత్రి ఆ భరత్ గడ్ని నా పైకి అటాక్ చేయడానికి ఎందుకు పంపుంటాడు అని డౌట్ఫుల్గా అడుగుతాడు. అక్కడే ఉంది రాయ్ మార్కోస్ మైండ్ గేమ్. నిన్న భరత్ నీ మీద చేసింది చంపడానికి చేసిన అటాక్ కాదు, నిన్ను టెస్ట్ చేయడానికి మార్కోస్ వేసిన స్కెచ్ అది. నువ్వు విక్రమరాయలా మారాక నీ పవర్ ఏంటి, నీ వెనుక ఉన్న ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఏంటి, నువ్వు అటాక్స్ని ఎలా హ్యాండిల్ చేస్తావో లైవ్లో చూడ్డానికి వాడు భరత్ గాడిని పావులా వాడుకున్నాడు. ఆ భరత్ గాడికి నువ్వే విజయవన్న నిజం తెలియదు. వాడు కేవలం మార్కోస్ చేతిలో బక్రా అయ్యాడు. ఒకవేళ భరత్ నిన్ను కార్నర్ చేస్తే ఆ గ్యాప్లో మార్కోస్ ఎంటర్ అయ్యి నిన్ను బ్లాక్మెయిల్ చేసి స్వప్నిక దగ్గర ఉన్న ఫార్ములాని లాక్కోవాలి అనేది వాడి ప్లాన్ అని విడమర్చి చెబుతాడు స్మిత్. అంటే నా చుట్టూ ఇంటర్నేషనల్ లెవెల్లో వల విసిరాడన్నమాట. ఆ భరత్ గడ్ని ముందు పెట్టి నన్ను వెనక నుండి దెబ్బతీయాలని చూస్తున్నాడు అని అంటూ కోపంతో చేతిలో ఉన్న సిగరెట్ని నలిపేసి లేచి నిలబడిన విజయ్ కళ్లల్లో ప్రతీకార జ్వాలలు రగులుతుండగా, మార్కోస్ ఎంత ధైర్యం ఉంటే నా భార్యని నా కొడుకుని టార్గెట్ చేస్తాడా వాడు. డానియల్ గాడిని నరికినప్పుడే మార్కోస్ గాడికి బుద్ధి రావాల్సింది. 5 ఏళ్ల నుండి నా ఫ్యామిలీని రోడ్డున పడేయాలని చూస్తూ నా భార్య బిడ్డలకు నరకం చూపించాడా ఆకాష్. వాడు ఇంటర్నేషనల్ డాన్ అయితే నాకేంటి, నా ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూసిన ఆ సిండికేట్ సామ్రాజ్యాన్ని పునాదులతో సహా పేర్చేస్తాను అని కోపంగా అంటాడు. రాయ్ కూల్, వాడు ఆల్రెడీ నీ చుట్టూ వల విసిరాడు. నువ్వు ఇండియా వెళ్ళగానే చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వప్నికకి రాజ్కి సెక్యూరిటీ పెంచాలి. నువ్వు విక్రమ్ రాయలానే ఉంటూ అమరేందర్ గారి ఫార్ములాను కాపాడుతూ ఆ మార్కోస్ గాడి ఆట కట్టించాలి అని దిశానిర్దేశం చేస్తాడు ఇంటర్పోల్ చీఫ్ స్మిత్. ఆ ఫైల్ని గట్టిగా మూసి పక్కన పెట్టిన విజయ్ మనసు ఇప్పుడు ఒక పగతో రగిలిపోయే అగ్నిపర్వతంలా మారుతుంది. ఒకవైపు మామయ్య దేశం కోసం కనిపెట్టిన ఫార్ములా, మరోవైపు భార్య బిడ్డల ప్రాణాలు. విజయ్ మైండ్లో ఇప్పుడు ఒకే ఒక ఆలోచన నడుస్తుంది. మార్కోస్, ఆ డానియల్కి పట్టిన గతే త్వరలో నీకు కూడా పడుతుంది అని ప్యారిస్ రాత్రిలో విజయ్ ముఖం మరింత రౌద్రంగా మారుతుంది. స్టడీ రూమ్లో అంత పెద్ద ఇంటర్నేషనల్ మాఫియా గురించిన నిజం తెలిసిన విజయ్ తన ముఖంలో ఆ టెన్షన్ని అస్సలు కనిపించకుండా దాచేసుకుంటాడు. స్మిత్, విజయ్ ఇద్దరు చాలా నార్మల్గా నవ్వుకుంటూ డోర్ ఓపెన్ చేసి హాల్లోకి వస్తారు. సోఫాలో కూర్చుని ఉన్న స్వప్నిక వాళ్ళిద్దరి వైపు చాలా అనుమానంగా చూస్తుంది. లోపలికి వెళ్ళేటప్పుడు అంత సీరియస్గా వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఇంత నార్మల్గా రావడం చూసి ఆమె మనసులో కొంచెం ఆశ్చర్యపోతుంది. అక్కడ ఉన్న వాతావరణాన్ని కూల్ చేయడానికి నవ్వుతూ, వెల్ విక్రమ్, ఏంటి నెక్స్ట్ ప్లాన్ అని అడుగుతాడు స్మిత్. విజయ్ చాలా క్యాజువల్గా భుజాలు ఎగరేస్తూ, నెక్స్ట్ ఏముంది స్మిత్, ఇండియాకి బయలుదేరడమే. ఇంకా 2 డేస్ అయితే నా కొడుకు రాజ్ బర్త్డే ఉంది. వెళ్ళాక చాలా పనులున్నాయి. వాడి బర్త్డే అరేంజ్మెంట్స్ అన్నీ నేనే దగ్గరుండి చూడాలి అని అంటాడు. అతను ఆ మాట అనడమే ఆలస్యం. పక్కనే ఉన్న స్మిత్ కూతురు ఎలిజా ఒక్కసారిగా అరుస్తూ విజయ్ ముందుకు వచ్చి చేతులు నడుంపై పెట్టుకుని నిలబడుతూ, వాట్ బ్రదర్, ఆర్ యు క్రేజీ? వదిన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి, అది ప్యారిస్ వరకు తీసుకొచ్చి ఆ ఐఫిల్ టవర్ని చూపించకుండా అలా ఇండియా తీసుకెళ్ళిపోతావా? ఐ వోంట్ అలో దిస్. ఈరోజు మీరిద్దరూ ఇక్కడే ఉండాలి. వదినకు ప్యారిస్ మొత్తం చూపించి రేపు వెళ్ళండి అని అంటుంది. స్మిత్ నవ్వుతూ తల ఊపి, యా, దట్స్ ఎ గుడ్ ఐడియా ఎలిజా. రాయ్, నువ్వు ఎలాగూ కారులోనే వచ్చావు కదా, ఈరోజు నైట్ ఇక్కడే ఉండి ప్యారిస్ బ్యూటీని ఎంజాయ్ చేసి రేపు మార్నింగ్ బయలుదేరండి అని అంటాడు. స్వప్నిక వైపు తిరిగి ప్రేమగా, చెప్పు స్వప్ని, ఎలిజా అంతలా అడుగుతుంది కదా, ఐఫిల్ టవర్ చూడ్డానికి వెళ్దామా అని అడుగుతాడు
విజయ్. అందరూ స్వప్నిక వైపు చూస్తారు. ఆమె ఐఫిల్ టవర్ అనగానే ఆనందంగా ఎగిరి గంతేస్తుందనుకున్నారు. కానీ స్వప్నిక ముఖంలో ఎలాంటి ఆనందం లేదు. ఆమె చాలా సీరియస్‌గా కళ్ళల్లో ఒక రకమైన ఆవేదనతో మెల్లిగా స్మిత్ వైపు తిరుగుతుంది. ఆమె గొంతులో ఒక గంభీరత వినిపిస్తుంది. స్వప్నిక చాలా ప్రశాంతంగా కానీ స్పష్టంగా, స్మిత్ సార్, ఆ ఐఫిల్ టవర్, ప్యారిస్ సందలో ఇవన్నీ నేను తర్వాతైనా చూడొచ్చు. కానీ నాకు ఇప్పుడు అవన్నీ వద్దు. ఆ డానియల్‌పై అటాక్ జరిగిన తర్వాత నా భర్త ప్రాణాపాయ స్థితిలో మీకు దొరికాడు కదా! అసలు అప్పుడు తను తిరిగి కోలుకోవడానికి ఎంత స్ట్రగుల్ అయ్యాడు. మళ్ళీ ప్రాణాలతో నిలబడడానికి ఎంతలా సఫర్ అయ్యాడు. ఆ రోజు నా వీంజీ అనుభవించిన నరకం ఏంటి? అదంతా నాకు ఇప్పుడు తెలియాలి సార్. ప్లీజ్ నాకు చెప్పండి అని అంటుంది. ఆ మాట వినగానే ఒక్కసారిగా ఆ హాల్లో ఉన్న ముగ్గురు షాక్ అయిపోతారు. ప్యారిస్ లాంటి ప్రపంచంలోని అందమైన నగరానికి వచ్చి కూడా ఆ విలాసాలు, ఆ ఎంజాయ్మెంట్ ఏమీ వద్దని కేవలం తన భర్త పడిన కష్టాన్ని తెలుసుకోవడమే ఒక భార్యగా తనకు ముఖ్యమని స్వప్నిక చెప్పిన ఆ మాటలకు ఆమెకు విజయ్పై ఉన్న ఆ అపారమైన ప్రేమను చూసి స్మిత్ ఇంకా ఎలిజా మూగబోతారు. విజయ్ కళ్ళల్లో అయితే ఒక్కసారిగా గర్వంతో పాటు కన్నీళ్లు తిరుగుతాయి. అక్కడ వాతావరణం అంతా నిశ్శబ్దంగా ఎమోషనల్గా మారిపోతుంది. స్వప్నిక అడిగిన ఆ ప్రశ్నకు స్మిత్ ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారుతుంది. ఆయన ఒక సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచి సోఫాలో వెనక్కి వాలి ఒక్కసారిగా 5 ఏళ్ల క్రితం నాటి ఆ భయంకరమైన గతంలోకి వెళ్ళిపోతారు. ఆ గతాన్ని గుర్తు చేసుకుంటూ బరువైన స్వరంతో మాట్లాడటం స్టార్ట్ చేస్తారు స్మిత్. స్వప్నిక ఆ రోజు డానియల్ స్థావరం కరేబియన్ సముద్రం మధ్యలో ఉన్న ఆ రెడ్ షాడో ఐలాండ్ అంత పెద్ద హై ఇంటెన్సిటీ బ్లాస్ట్తో పేలిపోతుంటే ఆ మంటల మధ్య నుండి వీచే ఒక్కడే ఎగిరి నేరుగా ఆ కరేబియన్ సముద్రంలో పడిపోయాడు. ఆ టైంలోనే సంతానానికి అఖిల్ని క్షేమంగా అప్పగించిన మాక్స్వెల్ వాళ్ళని ఇండియా పంపించేసి వెంటనే నాకు ఫోన్ చేసి విజయ్ గురించి చెప్పాడు. ఒంటరిగా అంత పెద్ద సామ్రాజ్యాన్ని కూల్చేసిన విజయ్ గట్స్ అండ్ కరేజ్ గురించి వినగానే నేను నిజంగా ఫిదా అయిపోయాను. అలాంటి ఒక పవర్ఫుల్ మగాడి కోసమే నేను ఇంటర్పోల్ చీఫ్గా గత కొన్నేళ్లుగా వెతుకుతున్నాను అని చెబుతున్న స్మిత్ మాటలను స్వప్నిక కళ్ళప్పగిచి వింటోంది. స్మిత్ కళ్ళలో ఆనాటి సెర్చ్ ఆపరేషన్ దృశ్యాలు కదలాడుతుంటాయి. వెంటనే నేను నా స్పెషల్ ఫోర్సెస్ని రంగంలోకి దించి కరేబియన్ సముద్రం అంతా జల్లెడ పట్టించాను. 2 రోజుల తర్వాత ఎక్కడ ఒక నిర్జనమైన ఒడ్డున సముద్రపు అలల మధ్య కొట్టుకుంటూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న విజయ్ మాకు దొరికాడు. బాడీ నిండా గాయాలు, ముఖం సగం నలిగిపోయింది. అయినా అతని గుండె ధైర్యంగా కొట్టుకుంటూనే ఉంది. అక్కడి నుండి ఇతన్ని మా సీక్రెట్ మిలిటరీ హాస్పిటల్కి తీసుకొచ్చాం అని చెప్పిన ఆయన విజయ్ వైపు చూసి నవ్వుతాడు. వెల్ స్వప్నిక, ఆ తర్వాత కోలుకోవడానికి ఎంత నరకం చూశాడనేది విజయ్ని నీకు రేపు చూపిస్తాడు. ఆల్రెడీ చాలా లేట్ అయింది. ఈ నైట్కి ఇక్కడే రెస్ట్ తీసుకోండి. రేపు మార్నింగ్ విజయ్ నిన్ను తీసుకొని తను ఉన్న ఫ్లాట్, ట్రైనింగ్ తీసుకున్న ప్లేస్, ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ అన్ని చూపిస్తాడు. గో అండ్ రిలాక్స్ నౌ అని అంటాడు స్మిత్. ఆయన అలా చెప్పడంతో విజయ్ స్వప్నిక ఇద్దరు ఆయనకు గుడ్ నైట్ చెప్పి విల్లాలోని సెకండ్ ఫ్లోర్లో ఉన్న లగ్జరీ గెస్ట్ రూమ్లోకి వెళ్తారు. రూమ్లోకి రాగానే విజయ్ డోర్ లాక్ చేసేస్తాడు. రూమ్ అంతా లైట్ పింక్ అండ్ గోల్డెన్ లైటింగ్తో, ప్యారిస్ చలికి తట్టుకునేలా వెచ్చటి ఏసీతో చాలా రొమాంటిక్గా ఉంది. స్వప్నిక బెడ్ పై కూర్చుని ఇంకా ఆ గతాన్ని తలుచుకుంటూ చిన్నగా కన్నీళ్లు తుడుచుకుంటుంది. అది చూసిన విజయ్ మెల్లిగా ఆమె దగ్గరకు వస్తాడు. బెడ్ పై ఆమె పక్కన కూర్చుని ఆమె 2 చేతులని తన చేతుల్లోకి తీసుకుంటాడు. చాలా లో వాయిస్తో మధురంగా, ఏంటి స్వప్ని, ఇంకా ఆ పాత విషయాలే ఆలోచిస్తున్నావా? చూడు, నీ విజయ్ నీ ముందే ఉన్నాడు. ప్యారిస్లో ఇంత బ్యూటిఫుల్ నైట్ ఉంటే నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా అని అంటాడు విజయ్. కళ్ళల్లో తడితో విజయ్ ఛాతిపై తల ఆనించి గట్టిగా హక్ చేసుకుంటూ, ఏమో విజయ్, స్మిత్ సార్ చెప్తుంటే నా గుండె
ఆగిపోయినంత పనైంది. ఆ సముద్రంలో నువ్వు ఒంటరిగా పడి ఉన్నప్పుడు నా ప్రాణం ఇక్కడ ఎంత కొట్టుకుందో తెలుసా? నిన్ను ఇంకెప్పుడు నా కళ్ళకి దూరం చేయలేను విజయ్ అని అంటుంది స్వప్నిక. విజయ్ ఏమీ మాట్లాడలేదు. ఆమె గడ్డం పట్టుకుని ముఖాన్ని పైకి లేపుతాడు. ఆ ఏడుపు వల్ల స్వప్నిక ముఖం మరింత ఎర్రగా పింక్ సిల్క్ సారీ కాంబినేషన్ లో చాలా హాట్ గా కనిపిస్తుంది. విజయ్ మెల్లిగా ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ ఆ తర్వాత ఆమె బుగ్గలను నిమురుతూ కళ్ళల్లోంచి కారుతున్న కన్నీటి చుక్కలను తన పెదవులతో ముద్దు పెట్టుకుంటూ తుడిచేస్తాడు. ఆ స్పర్శకి స్వప్నిక ఒళ్ళంతా ఒక్కసారిగా జల్దరిస్తుంది. ఆమె శ్వాస వేగం పెరుగుతుంది. ఆమె పెదవులకు ఇంచు గ్యాప్లోకి వచ్చి మత్తుగా చూస్తూ ఇక చాలు, ఆ కన్నీళ్లను ఆపే స్వప్ని. ఈ రాత్రి కేవలం మనది, నీ కోసం, నా కోసం. గడ్డగట్టకపోయిన నా మనసుని కరిగించే నీ ప్రేమ కోసం అంటూ విజయ్ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా స్వప్నిక పెదవులను తన పెదవులతో లాక్ చేసేస్తాడు. ఈసారి ఆ ముద్దులో కేవలం ప్యాషన్ మాత్రమే లేదు. తన 5 ఏళ్ల ఒంటరితనపు వేదన మరోసారి కళ్ళ ముందు కదలాడడంతో ఒకరినొకరు కోల్పోతామనే భయం, అంతులేని ప్రేమ, అనురాగం అన్నీ కలగలిపి వాళ్ళిద్దరిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అతను చాలా డీప్గా ప్యాషనేట్గా ముద్దు పెడుతుంటే స్వప్నిక చేతులు విజయ్ జుట్టులోకి వెళ్ళగా ఇంకా తన వైపు అతన్ని గట్టిగా లాక్కుంటుంది. కొద్దిసేపటి తర్వాత విజయ్ మెల్లిగా పెదవులను విడదీసి శ్వాస తీసుకుంటూ ఆమె కళ్ళల్లోకి మత్తుగా చూస్తాడు. మునివేళ్లతో విజయ్ గడ్డం నిమురుతూ వణుకుతున్న స్వరంతో, విజయ్, ఆ రోజు నిన్ను కోల్పోయానేమోనన్న నరకం మళ్ళీ నాకు గుర్తు చేయకు ప్లీజ్. ఇప్పుడు నీ గుండె చప్పుడు వింటుంటే వచ్చే ఈ సుఖం నన్ను చంపేస్తుందిరా. నన్ను ఇంకెప్పుడు వదిలి వెళ్ళవు కదా అని గుసగుసగా అంటుంది స్వప్నిక. ఆమె ముక్కుపై ముక్కుతో రాస్తూ గుసగుసలాడుతున్న గొంతుతో, చచ్చినా వెళ్ళని స్వప్ని, నా శ్వాస ఆగిపోయినా అది అది మళ్ళీ నీకోసమే వెతుక్కుంటూ వస్తుంది. ఐ లవ్ యూ మై స్వీటీ అని అంటాడు విజయ్ కళ్ళు మూసుకుని మత్తుగా నవ్వుతూ. ఐ లవ్ యూ టు విజయ్, నన్ను నీలో దాచేసుకో అని అంటుంది స్వప్నిక. ఆ మాటతో విజయ్లో ఉన్న ప్యాషన్ మరింత పెరగగా అతను ముద్దును కంటిన్యూ చేస్తూనే ఆమె నడుము చుట్టూ ఉన్న ఆ పింక్ సిల్క్ సారీ పళ్ళుని మెల్లిగా తీసి పక్కకు వేస్తాడు. ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్ లో ఉన్న ఆమె వీపుని తన వెచ్చని చేతులతో నిమురుతూ ఆమెను బెడ్ పైకి మెల్లగా వాల్చుతాడు విజయ్. 5 నిమిషాల్లో వాళ్ళ మధ్య నలుగుతున్న వలువలు వేరు కాగా ఆ చలిలో ప్యారిస్ రాత్రి ఆ గెస్ట్ రూమ్ వెచ్చదనంలో ఆ ఇద్దరు ప్రేమికులు ఒకరినొకరు పూర్తిగా ఓన్ చేసుకుంటూ ఆ రొమాంటిక్ నైట్లో లీనమైపోతారు. విజయ్ ఎదుర్కొన్న స్ట్రగుల్స్, అతనున్న ఫ్లాట్, ట్రైనింగ్ తీసుకున్న ప్లేస్, ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ గురించి స్వప్నికతో పాటు మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.